హలో మామ బ్రోస్. సో మీకు టైప్ 1 టైప్ 2 చెప్పే కదా, ఇదేంద్రా క్లాస్ చెప్పినా చెప్తాను కదన్నా, ఏందన్నా ఇది అంటారా? ఏంది లేరా మీరు చూస్తా అనుకుంటే ఏమన్నా అనుకుంటే ఉన్న నిజాలు నేను చెప్పాను కదా మొన్న 30% గురించి నిజాలు చెప్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. అది కంటిన్యూ చేయాలి కదా, మాట పైన నిలబడాలి కదా. సో కాబట్టి చెప్తున్నా. సో థర్డ్ టైప్ ఎట్లా అంటే ఈనాయలు వీళ్ళు కొంచెం హెల్ప్ చేద్దాం ఉంటుంది కానీ మనకి ఈగో అడ్డం వస్తుంది. వీటికి మనం ఏందో చేసేది, ఎవరు సావని లేరా అనే టైప్. అలాంటి వాళ్ళకు యూనివర్స్ మీద ఊరికే ఉండదురా. ఎప్పుడైనా కూడా మనం ఈ సొసైటీలో పుట్టడం ఎలా అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, అందరూ బాగుండాలనుకోవడం. అది అందరూ బాగుండాలనుకోవడం. సో ప్రతి ఒక్కరు అంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, ఇవన్నీ మామూలుగానే. కానీ ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి. అసూయ, ద్వేషాలు, ఈగోలు, ఓని సహాయం చేసేటప్పుడు ఈగోని ఇవన్నీ ఉండకూడదురా, సహాయం చేయాలి. సో అలా ఉంటారన్నమాట థర్డ్ టైప్. వాడు నువ్వు ఎంత అడుగు తెలిసినా కూడా చెప్పడు. ఈ నాలుగు కింద మనం ఎంత చేసేది, నాకు సావనేరా అని అనుకుంటాం. వాళ్ళని మనం ఏం చేయలేం. సో వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. నువ్వు ఏమంటే ఏ మాట బయటకంటే అదే తిరిగి వస్తుందిరా. జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు కూడా. కర్మ సిద్ధాంతము, ఒకసారి నీ మాట నోట దాటిందంటే తిరిగి రాదు. అందుకే అనేటప్పుడు చాలా కేర్ఫుల్. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అనకూడదు అనమాట. సో ఈ టైప్ వాళ్ళని మీరు ఎప్పుడు పట్టించుకోవద్దండి. అడగండి మీ ధర్మం ప్రకారము, చేస్తే చేయని, చేయకపోతే లైట్ తీసుకోండి. నాలాంటి వాళ్ళు సెకండ్ టైపు ఉంటారు కదా, సో వాళ్ళకు అడగండి. కానీ నాకు బాధ అయితే అంటుందిరా, నేను అంత హెల్ప్ చేసేవని ఎందుకు ఇట్లా తయారైపోయానని నాకే అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా హెల్ప్ చేద్దామన్నా కూడా అదే గుర్తొస్తుందిరా. ఎందుకో మరి. అంటే మధ్య కొంతమంది అడిగినా కూడా నాకు తెలిసినా కూడా చెప్పలేదురా, ఆనెస్ట్గా చెప్తున్నా. అంటే మనసు విరిగిందిరా మనసు. ఏమో ఇంతమంది స్టూడెంట్స్ ఫ్రీగా, మీరు నమ్ముతారో లేదరా, ఫ్రాక్స్ ఇంటర్వ్యూలు 20 బిఫోర్ పాండమిక్ బిఫోర్ ఫ్రాక్స్ ఇంటర్వ్యూ ఫ్రీగా చేసి అందరూ అన్న డబ్బులు తీసుకుని అన్నది వద్దులేరా, మీరు సెటిల్ ఉండరు, మీరు ప్రశాంతంగా ఉండి జాబ్లో సెటిల్ అయితే అదే ఆనందము. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇండియాలో జాబ్ వచ్చినప్పుడు ఎవడో ఒకడు నాకు హెల్ప్ చేస్తేనే నేను కష్టపడి క్లయింట్లు క్లీన్ తెచ్చుకొని నా మంచి పేరు, నా టాలెంట్ చూపించుకొని కంపెనీ ద్వారా అమెరికాకు వచ్చి ఇక్కడ నడుపుతున్నాను, ఇక్కడ సర్వైవ్ అవుతాను. ప్రతి విషయంలో నువ్వు ఎంత తోపైనా కూడా నువ్వు ఎవరో దగ్గర కొంచెమైనా మినిమం అయినా హెల్ప్ తీసుకోవాలి, పడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నాకు అప్పటి నుంచి హెల్ప్ చేయబుద్ధి కాలేదు. కానీ ఎప్పుడు మాట యూనివర్సిటీ నాకు గైడెన్స్ ఇస్తే నేను యూనివర్సిటీ బాగా నమ్ముతాను. యూనివర్సిటీ ఎప్పుడు రెడీ పోరా పట్టించుకోదురా అంటే ఐ విల్ స్టార్ట్ హెల్పింగ్ మరి అగైన్ పీపుల్. దట్స్ రా. అది నా కథ. ఇది 3 టైప్స్ అనమాట. ఇది థర్డ్ టైప్ ఆఫ్. దాంట్లో నాది కొంచెం యాడ్ చేశాను.